వితౌట్ మైక్ నా వాయిస్ ఎట్లా వస్తుందో చూడండి. విత్ మైక్ నా వాయిస్ ఎట్లా వస్తుందో గమనించండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. రీసెంట్గా మన వీడియోస్లో మీరు ఎక్కువ నోటీస్ చేసిన ప్రాబ్లం వచ్చేసి వాయిస్. ప్రతి ఒక్కరూ కమెంట్ చేసేది ఏంటంటే వాయిస్ ప్రాపర్గా లేదు, వాయిస్ ఎక్కువ లోగా వస్తుంది అనేసి. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా వాయిస్ ప్రాపర్గా లేదు ఇప్పుడు అన్నారు. సో అసలు ఈ వాయిస్ గురించి ప్రాబ్లం ఏడొచ్చిందంటే, యాక్చువల్లీ నాది 14 Pro Max ఉంది కదా, సో అదైతే సేల్ చేసిన. అండ్ ఇంకొకటి నా మైక్ హోలీ ల్యాండ్ ఉంది కదా, సో అది వచ్చేసి దాని యొక్క రిసీవర్ ఏదైతే ఉందో అది వచ్చేసి నా దగ్గర లైట్నింగ్ కేబుల్ మాత్రమే ఉంది. సో టైప్ సి అయితే లేదు నాకు. ఇంకా మైక్ ఆప్షన్ ఇంకా వేరేదేం లేదు. యాక్చువల్లీ దాన్ని సేల్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో సేల్ చేయాలనిపిలే. అందుకే ఇంకా ఆలోచించి టైప్ సికి మన ఫోన్కి సెట్ అయ్యే మైక్ అయితే తీసుకునేసిన. ఈ మైక్ ఏ కంపెనీ, ఎంత ప్రైస్ పడింది, ఇది ఎందుకు తీసుకున్నా, దీని డీటెయిల్స్ అన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది మన మైక్. జస్ట్ ఇప్పుడే డెలివరీ వచ్చింది మనకు, అమెజాన్ నుంచి అయితే తీసుకున్నా. DJI మైక్ మినీ. ఇది మన DJI మినీ మైక్ దొరికింది. ఇంకా దీంట్లో ఏమేమి వచ్చినాయో మీకు క్లారిటీగా చూపిస్తా. ఏంది ఇది, లోపల ఏదో పౌచ్ లాగా వచ్చింది. అండ్ దీంతోపాటు DJI కొన్ని స్టిక్కర్స్ అండ్ డ్రోన్ కూడా ఇచ్చినారు. DJI స్టిక్కర్స్ ఇది పక్కన పెట్టద్దాం. సరే ఇట్లనే పెడతాం, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే ఏదో పౌచ్ లాగా ఇచ్చినారు చూడండి. DJI పౌచ్ కనిపిస్తుందా మీకు? అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకు, సో దీన్ని ఏమంటారు, దీన్ని ఎగ్జాక్ట్లీ ఏమంటారో తెలియదు, నాకు ఐడియా లేదు. ఇది వచ్చేసి మనం మైక్ పైన సెట్ చేసుకుంటాము, విన్ నాయిస్ ఎక్కువ రాకుండా ఉండేదానికి. నేనైతే డెడ్ క్యాట్ అనుకుంటున్నా. ఇది చూడండి, దీన్ని మనం మైక్ పైన ఇన్సర్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ నా హోలీ ల్యాండ్ మైక్ కూడా వచ్చినాయి, 2 వచ్చినాయి. కాకపోతే ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ సారీ పక్కన పెట్టేద్దాం, దీంట్లో పనిలేంగా. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టడానికి అనుకుంటా ఇది. ఎస్, ఛార్జింగ్ పెట్టడానికి. కెమెరాకి అప్డేట్ అయినా దానికి ఫిక్స్ చేసుకోవచ్చు మనము. సో దానికి ఇది. అండ్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇది మన మైక్. సో దీని ఓపెన్ ఇక్కడ చూసుకోవచ్చు. దీనిపైన DJI లోగో. దీని ఓపెన్ ఫ్రంట్ బ్యాక్ ఎస్ ఇక్కడే. సో ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో మనకి ఏమేమి వచ్చినాయంటే, ఇది వచ్చేసి రిసీవరు. ఇది ఫోన్కి కానీ కెమెరాకి కానీ మనం కనెక్ట్ చేస్తాము. సో కెమెరా కంటే ఇట్లా డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాము. మనం ఫోన్కి కావాలంటే అది కూడా మీకు చూపిస్తాయి ఎట్లా అనేసి. అండ్ ఈ 2 మైక్స్, ఇదొకటి అండ్ ఇదొకటి. సో మనకు కావాల్సినది మెయిన్ వచ్చేసి ఈ పిన్. సో ఈ పిన్ని ఈ రిసీవర్కి ఎట్లా మౌంట్ చేస్తామో కూడా చూపిస్తా. సో దీనికైతే మనము ఈ టైప్ సి పిన్ని ఫిక్స్ చేయాలా, జస్ట్ ఇట్లా అంతే. సో ఇప్పుడు దీన్ని మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాము. సో వాయిస్ ఎట్లా ఉంటుంది ఏమనేసి నెక్స్ట్ మీరు మైక్లోనే వినండి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. వితౌట్ మైక్ నా వాయిస్ ఎట్లా వస్తుందో చూడండి. విత్ మైక్ నా వాయిస్ ఎట్లా వస్తుందో గమనించండి. సో మొత్తానికి మైక్ అయితే ఫిక్స్ చేసిన. ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ అయితే వింటున్నారో అది DJIలో నుంచి వచ్చే వాయిసే. నాయిస్ క్యాన్సిల్ అయితే చేయలేదు నేను. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి, సో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత నా చుట్టూ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ నా వాయిస్ ఎట్లా వినిపిస్తుందో అది కూడా మీకు చూపిస్తా. సో నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేయాలంటే జస్ట్ సెకండ్ దీన్ని ఒక ప్రెస్ చేస్తే చాలు. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేసిన. జస్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది ఈ మైక్ దగ్గర. జస్ట్ ఒక సెకండ్ మీకు చూపిస్తా. దీన్ని రిమూవ్ చేసి, సో ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. ఆ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఎల్లో లైట్ వస్తుంది. సో ఆ ఎల్లో లైట్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉందని అర్థం. అండ్ ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేస్తా. ఎస్, ఇప్పుడు నాయిస్ క్యాన్సిల్ అనేది ఆఫ్ అయిపోయింది. మీరు డిఫరెన్స్ అనేది గమనించచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాక వాయిస్ ఎట్లుంది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసినాక వాయిస్ ఎట్లుంది అనేసి. అండ్ యాక్చువల్లీ ఫస్ట్లో నా మైండ్లో ఏది ఉన్నిందంటే హోలీ ల్యాండ్ మైక్ అయితే ఉన్నింది. సో హోలీ ల్యాండ్ లార్క్ M2
లార్క్ M2 మైక్ అయితే ఉన్నింది. సో ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మెయిన్ రీజన్ ఒకటే, నాకు ఎట్లా అంటే ఆ రిసీవర్ ఫోన్కి ఫిక్స్ చేసినప్పుడు కానీ ఆర్ఎల్స్ మైక్ నేను ఫిక్స్ చేసుకొని మాట్లాడుతూ ఉండేటప్పుడు కానీ నాకు మొత్తం ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అన్నీ క్విక్గా అయిపోయేలాగా ఉండాలి. ఆ ఫిక్సింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, సో అదన్నీ క్విక్గా అయ్యే ప్రాసెస్ అయితేనే నాకు సింపుల్గా ఉంటుంది. ఎక్కడైనా షార్ట్స్ చేయాలన్నా ఆర్ఎల్స్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా ఫోన్ తీసి మీకు చూపించాలన్నా, నా వాయిస్తో నేను మాట్లాడాలన్నా కూడా. సో దానికోసం ఫస్ట్ హోలీ ల్యాండ్ మైక్ అయితే చూసిన. అండ్ హోలీ ల్యాండ్ ఎట్లా అంటే అది కూడా సేమ్ జస్ట్ రిసీవర్ తీసినామా, ఫిక్స్ చేసినామా, అండ్ ఆ మ్యాగ్నెటిక్ ఎత్తి ఇక్కడ పెట్టినామా, వచ్చినామా, ఫిక్స్ చేసినామా అన్నట్టుంది. అండ్ నాకెందుకో హోలీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయబుద్ధి కాలే. అండ్ ఇంకొకటి రివ్యూస్ కూడా చాలా అంటే చాలా చూసిన. అండ్ చాలామంది ఏమంటున్నారంటే అంత పెట్టి ఆ లార్క్ M2 తీసుకునే బదులు లార్క్ M2 ప్రైస్ వచ్చేసి అరౌండ్ 12.5 సంథింగ్ ఎంత ఉంటుంది. రివ్యూస్లో కూడా చాలామంది చెప్పింది ఏంటంటే అంత పెట్టి లార్క్ M2 తీసుకునే బదులు దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే ఇంకా తక్కువలో అది DJI మైక్ మినీ. సో చాలామంది అదే రికమెండ్ చేసినారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇంకా దానికే వెళ్ళిపోయినా. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ మైక్, ఈ DJI మినీ మైక్ ఏదైతే ఉందో మన DJI Osmo 5 Pro కూడా ఫిక్స్ చేసుకొని మనం మోటో వ్లాగింగ్ అయితే చేయొచ్చు. దానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇది, దీన్ని తీసుకునే దానికి. చాలామంది మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు కూడా మైక్ మినీ కనెక్ట్ చేసుకొని చాలామంది మోటో వ్లాగ్స్ కూడా చేసినారు. అది కూడా నేను చూసిన. అది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చూసిన. సరేలే ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే కొందాం, లేదంటే మనకి ఎందుకులే అనుకున్నా. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఇంకా మీరందరూ కూడా వాయిస్ అస్సలు లేదు బ్రో ప్రాపర్గా నీ వీడియోస్లో, వాయిస్ చూసుకో అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నా షార్ట్స్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, ఆర్ఎల్స్ డ్రోన్ షాట్లో నేను ఏదైనా ఇంట్రడక్షన్ చెప్పినా కానీ ప్రతి ఒక్క దీంతో నాకు కామన్గా వచ్చేది ఒకే ఒక కామెంట్ అండ్ మెసేజెస్ ఏంటంటే, బ్రో వాయిస్ ప్రాపర్గా లేదు, నీ వాయిస్ చాలా అంటే చాలా లోగా ఉంది, దాన్ని ఫిక్స్ చేయి అనేసి. సో ఇంకా ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండనే ఉండదు. సో ఇంకా వీడియోస్లో వాయిస్ అనేది పర్ఫెక్ట్ అండ్ నీట్ అండ్ క్లారిటీగా ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ మైక్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మైక్ ప్రైస్ వచ్చేసి 10.5K అయితే పడింది. మనకు ఇంకా కార్డ్స్ ఏదైనా యూస్ చేసి మనం కొంచెం డిస్కౌంట్లో కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఆఫర్ ఏదో ఉంది. యాక్చువల్లీ దీని ఒరిజినల్ ప్రైస్ అరౌండ్ 6 months బ్యాక్, 1 year బ్యాక్ 15,000 ఎంతో ఉంది దీని ప్రైస్. ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ అయింది. అండ్ హోలీ ల్యాండ్ మైక్ లార్క్ M2 అది నేను తీసుకుందాం అనుకున్నా కదా, దాని ప్రైస్ వచ్చేసి 12.5 సంథింగ్ ఎంతో ఉంది. సో నాకు ఎందుకో ఇంకా తీసుకోబుద్ధి కాలే హోలీ ల్యాండ్. ఆల్రెడీ ఒకటి వాడినాం కదా హోలీ ల్యాండే, DJI అయినా ట్రై చేద్దాము ఎట్లుంటుంది ఏమనేసి. బట్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. జస్ట్ ఇప్పుడే నా వాయిస్ కూడా చూసిన నేను రికార్డ్ చేసుకొని ఎట్లొస్తుంది ఏమనేసి. సింపుల్ నా Type-C పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రిసీవర్కి చెక్కేసి ఫిక్స్ చేసిన ఫోన్కి అంతే. ఇంకేం పెద్దగా ఇది కూడా ఏం అవసరం లేదు. అండ్ మనం లైట్నింగ్ కూడా వాడుకోవచ్చు దీన్ని. ఎట్లా అంటే సేమ్ ఆ Type-C అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి లైట్నింగ్ అడాప్టర్ ఒకటి వస్తుంది, దాన్ని ఫిక్స్ చేసుకునేసినామంటే మనం లైట్నింగ్ ఫోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైట్నింగ్ యూస్ చేసుకోవచ్చు అండ్ Type-C కూడా యూస్ చేసుకోవచ్చు. వాళ్ళదే కంపెనీ వాళ్ళదే DJI అడాప్టర్స్ ఉంటాయి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్ఎల్స్ ఏదైనా స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు DJI అడాప్టర్స్ అనేవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మైక్లో నేను జాగ్రత్తగా చూసుకోవాల్సింది కూడా ఆ అడాప్టరే. అండ్ లాస్ట్ ఒకసారి మీకు చెప్పేస్తా ఏమేమి వస్తాయి ఈ బాక్స్తో పాటు మనకు అనేసి. కొంచెం దగ్గర రండి. అండ్ ఫస్ట్ వచ్చేసి రిసీవర్, అది మన ఫోన్కి కనెక్ట్ చేస్తాం. అండ్ ట్రాన్స్మిటర్, అది నేను పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కేసు అండ్ క్యారింగ్ పౌచ్ ఇక్కడ ఉంది కదా. అండ్ క్లిప్ మ్యాగ్నెట్. సో ఈ క్లిప్కి ఇక్కడ మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. సో ఆ మ్యాగ్నెట్ నేను ఎట్లా అంటే ఈ మైక్ని లోపల పెట్టుకొని మ్యాగ్నెట్ పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి మొబైల్ ఫోన్ అడాప్టర్, ఇది వచ్చేసి Type-C. మీరు కావాలంటే లైట్నింగ్ కేబుల్ది కూడా తీసుకోవచ్చు. బట్ దీంతో రాదు, బాక్స్తో రాదు. మీరు సపరేట్గా DJI వెబ్సైట్లోనూ ఆర్ఎల్స్ ఎక్కడైనా మీకు దొరికిన చోట లైట్నింగ్ కేబుల్ది DJI అడాప్టర్ అయితే తీసుకోవాలి. అండ్ విండ్ స్క్రీన్. సో ఇది విండ్ స్క్రీన్. ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. అండ్ కెమెరా ఆడియో కేబుల్ అండ్ USB ఛార్జింగ్ కేబుల్ ఒకటి అండ్ డాక్యుమెంట్స్ ఏదో వస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్ దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా. చాలామంది ఇప్పటికే అనుకునేసి ఉంటారు, అరే వీడికి ఏం బలిసింది, ఇష్టం వచ్చినట్టు కొనేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నాడు అన్నీ, అది ఇది అనుకుంటారు. సో అదంతా ఏం లేదు. నేను ఇది కొనేటప్పుడు కూడా దాదాపు 2 months అయితే ఆలోచించిన. సో కొందామా వద్దా ఫ్యూచర్లో ఫ్యూచర్లో తీసుకుందామా అనేసి. బట్ ఇంకా వీడియోస్లో చాలా అంటే చాలా వాయిస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇంకా దీని మీద అయితే ఇన్వెస్ట్ చేసిన. మరి నేను ఇది క్రెడిట్ కార్డ్ యూస్ చేసి EMIలోనే తీసుకున్నా, నేనేం ఫుల్ క్యాష్ కట్టి కూడా తీసుకోలే. కొన్ని మందికి చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి, లేదంటే మళ్ళీ వీడికేంద్ర బలిసింది, ఇష్టం వచ్చింది తీసుకుంటున్నాడు అది ఇది అనుకుంటారు. ప్రాపర్ కంటెంట్ తీయడం కోసమే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను అంతే. సో దాని మించి ఇంకేం లేదు. సో మళ్ళీ మీరు
వేరేగా ఆలోచించద్దు, నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఈ మైక్ గురించి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోస్లో వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.